బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అల్-ముతకబ్బిర్. 10. అల్-ముతకబ్బిర్. వయోవృద్ధుడైన ఒక తాత తనను గౌరవించాలని తన మనుమరాళ్ళతో చెబితే అది సబబే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎవరూ దీన్ని తిరస్కరించరు కూడా. తన బరువు 150 కిలోలని, ఎత్తు 6 అడుగులని ఒక మల్లయోధుడు చెబితే అది కూడా నిజమని నమ్మాలి. అతను డంబాలు పలకడం లేదు. ముతకబ్బిర్ నామం గొప్పతనానికి, ఔన్నత్యానికి, అత్యంత శక్తికి, దయా, క్షమకు సంకేతం. అల్లాహయే స్రష్ట కాబట్టి కేవలం అతనికే అల్-ముతకబ్బిర్ పదం శోభిస్తుంది. ఎవరైనా మానవమాత్రుడు హద్దుమీరి తన అధికారాన్ని దుర్వినియోగపరిస్తే దాన్ని గర్వంగా పరిగణించడం జరుగుతుంది. అల్లాహయే మన సృష్టికర్త అని, ఆయనే అత్యంత శక్తిమంతుడు, అమిత దయామయుడు అని అందరికీ తెలిసిన వాస్తవమే. అందుకే ముతకబ్బిర్ పదం ఆయన ఔన్నత్యానికి, గౌరవనీయతకు, గొప్పతనానికి సంకేతంగా వాడబడుతుంది. అల్లాహ్ పవిత్ర నామం ముతకబ్బిర్. మన దగ్గర ఉన్న ఏ వస్తువు లేక శక్తి కారణంగా గర్వానికి లోనవరాదని, ప్రవర్తనలో హద్దులు మీరరాదని, పేదల పట్ల, బలహీనుల పట్ల అమర్యాదగా ప్రవర్తించరాదని, మరెవరినీ కించపరచక ఎల్లప్పుడూ అందరినీ ఆరాధించాలని, మంచికి మన్ననలకు మారుపేరుగా నిలవాలని బోధిస్తుంది. శైతాన్కు ఉన్న గర్వగుణం మనిషి పుర్రెలో పురుడు పోసుకుని తనకున్న అధికారంతో మనిషి తలబిరుసువానిగా, బుద్ధిహీనునిగా, నిర్దయుడిగా మారిపోతాడు. మనిషికి సంపద, అధికారము, హోదా ఇచ్చి అల్లాహ్ పరీక్షకు గురి చేస్తాడు. నిజమైన విశ్వాసి అయితే హద్దులు మీరి ప్రవర్తించడు. కాబట్టి మనిషి గొప్పతనం, దయ, సానుభూతి, క్షమాగుణాల కారణంగానే వస్తుంది. ఈ విశ్వాన్ని సృజించిన అల్లాహ్ మాత్రమే అన్నిటిపై అధికారం కలవాడు. అల్లాహ్ అల్-ముతకబ్బిర్కు మాత్రమే సర్వ సద్గుణాలు శోభిస్తాయి. ఆ గుణాల్ని మనం గణించలేం, వర్ణించలేం. మన జ్ఞాన పరిధికి, అవగాహనకు అవి అందనివి. కేవలం మనం ఆ విశ్వాధిపతికి వినయ విధేయతలు గల దాసులమే. ఆయన ఆజ్ఞాపాలన, విధేయతే మనకు శిరోధార్యం. అన్ని సద్గుణాలు ఆ అల్లాహ్ అల్-ముతకబ్బిర్కే చెల్లు.